నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ వాణిజ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దక్షిణ కొరియాలో జరిగిన అపెక్ సమ్మిట్ వేదికగా భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించింది. ట్రంప్ ఈ భేటీని 11 అవుట్ ఆఫ్ 10 గా అభివర్ణించడం సంచలనం సృష్టించింది. అసలు ఈ ట్రంప్ జిన్పింగ్ డీల్ అనేది పాత కథ లాంటి డేజావు నా లేక వాణిజ్య ప్రపంచాన్ని మార్చేసే గేమ్ చేంజరేనా? ఈ డీల్లో కుదిరిన కీలక ఒప్పందాలు ఏంటి? ప్రపంచ వాణిజ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధంలో భారీ వ్యూహాత్మకత మలుపు చోటు చేసుకుంది. దశాబ్దాల పాటు ఉద్రిక్తతకు కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దక్షిణ కొరియాలో జరిగిన అపెక్ సమ్మిట్ వేదికగా భేటీ అయ్యి తాత్కాలికంగా ఆయుధాలను కింద పెట్టారు. ఈ సమావేశం పూర్తయిన తర్వాత ట్రంప్ గర్వంగా ఈ భేటీని ఏకంగా 12 అవుట్ ఆఫ్ 10 గా అభివర్ణించారు. ఈ చర్చల ఫలితంగా ఏప్రిల్లో ట్రంప్ చైనాను సందర్శించడం, ఆ తర్వాత జిన్పింగ్ అమెరికాకు రావడం వంటి కీలక పర్యటనలకు మార్గం సుగమమైంది. అయితే ఈ తాజా ఒప్పందం గతంలో లాగే డేజావు అవుతుందా లేక నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా అనేదే ఇప్పుడు ప్రపంచం ముందున ప్రధాన ప్రశ్న. ఈ తాత్కాలిక ఉపశమనంలో భాగంగా నవంబర్ 1 నుంచి విధించబడాల్సిన అదనపు 100% టారిఫ్ ముప్పును అమెరికా ఉపసంహరించుకుంది. అంతేకాకుండా చైనాపై ఉన్న దిగుమతి సుంకాలను 57% నుంచి 47% తగ్గించడం ద్వారా తమ వాణిజ్య వైఖరిలో ఉన్న కొత్త మొత్తదనాన్ని చూపించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా భద్రతకు ముఖ్యమైన పెంటానిల్ పై టారిఫ్లను 20% నుంచి 10% తగ్గించింది. అత్యంత కీలకమైన అంశం చైనా సోయాబీన్ కొనుగోలుకు హామీ ఇవ్వడం. సంవత్సరానికి 25 మిలియన్ టన్నుల సోయాబీన్లను త్వరలో కొనుగోలు చేస్తామని ఒప్పందంలో పేర్కొనబడింది. దీంతో పాటు రేర్ ఎర్త్ ఎగుమతి నియంత్రణ సమస్యపై కూడా ఇరు దేశాలు అడ్డంకులు లేకుండా ఒక పరిష్కారానికి చేరుకున్నాయి. 3.2 బిలియన్ల వార్షిక షిప్పింగ్ ఖర్చులను ప్రభావితం చేస్తున్న పోర్టు ఫీజుల వివాదంపై ఇరు దేశాలు 12 నెలల పాటు విరామం ఇవ్వడానికి అంగీకరించాయి. ఈ డీల్ ప్రస్తుతానికి ప్రపంచ వాణిజ్యానికి మరియు షిప్పింగ్ రంగానికి ఉపశమనం అందించిన చైనా ఇప్పటికీ ప్రపంచంలోని సగానికి పైగా కొత్త షిప్ ఆర్డర్లను నియంత్రిస్తున్న సముద్రంలో ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది.